హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇసుక అక్రమ తవ్వక వ్యవహారం బట్టబయలైంది. పర్యావరణ అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలను జరుపుతూ వస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే దీనిపై ఎన్జీటీ సీరియస్ అయింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇక ముందు ఏం జరగబోతుంది, అసలు నిజంగానే ఏపీలో అక్రమ తవ్వకాలు ఎంత మేరకు జరుగుతున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మా గవర్నర్ మన వీక్షకులు కూడా నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, ఎన్జీటీ ఏమో ఒక పక్క చెప్తుంది ఇసుక అక్రమ తవ్వకాలు వెళ్ళి చూస్తే యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి, 24 గంటలు ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్తుంది. మరొక పక్క కలెక్టర్ రిపోర్ట్స్ ఏమో అసలు ఇక్కడ తవ్వకాలే జరగట్లేదని ఇచ్చారంట. సో ఈ వ్యవహారం అంటే కొంత ఫైన్ కూడా వేసాము కొన్ని సంస్థలకి, వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు, దీన్ని మేము సుప్రీంకోర్టుకి వేసామని ఎన్జీటీ చెప్తుంది. సో ఈ వ్యవహారం గురించి ఏంటంటారు, అసలు పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఇసుక వ్యవహారం అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక పెద్ద కుంభకోణాల్లో ఇసుక కూడా ఒకటమ్మా, తర్వాత లిక్కర్ ఒకటి. ఇవి రెండు కూడా మామూలు స్థాయిలో లేవు, జాతీయ స్థాయి కుంభకోణాల లిస్టులో ఉంటాయి అన్నమాట. గతంలో తెలుగుదేశం టైంలో అసలు యాక్చువల్గా ఇసుకని ఒక రవాణా ఛార్జీలు మాత్రమే తీసుకుని ఇచ్చేవాళ్ళు, మిగిలిన ఛార్జెస్ ఏముండేది కాదు. అప్పుడే ఇసుక దీంట్లో దందాల్లో లక్షల కోట్లు దోపిడీ జరిగిందనేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇసుక తవ్వకాలు అనేది ఎలాంటి పరిస్థితి అంటే దాన్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేశారు. ఎందుకు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని. దాంతో ఇసుక అనేది అసలు మామూలు సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది. అసలు ఇసుక మూలనే కూడా చాలామంది బేదలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్రామస్థాయిలో పని లేక పేదరికంతో తల్లడిల్లుతున్నారంటే కేవలం ఇసుక విధానం. రెండోదేమో లిక్కర్ విధానం వలన ఆరోగ్యము ఆర్థిక పరిస్థితి రెండు దెబ్బతింటున్నాయి, అది వేరే విషయం. మనం ఇప్పుడు ఇసుక మాత్రం పరిమితం అవుదాం. ఇసుక ఎవరు కూడా ఇవాళ ఇసుక ట్రాక్టర్ ఓనర్స్ కూడా ఏం చెబుతున్నారంటే, మేము గతంలో 1500 మాకు అట్లా ఇసుక కిరాయి వచ్చేది, అది తీసుకుని మేము వేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు 8000 9000కి వెళ్ళిపోయింది. కానీ మాకు వస్తుంది మాత్రం అదే 1500 కిరాయి, మిగిలింది ప్రభుత్వం నుంచి వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు. అది మాకు వచ్చే మేలు అయితే ఏం లేదు. దీని వలన మాకు కిరాయిలు కూడా తగ్గిపోయినాయి, ట్రిప్పులు పట్టలేదు, ఎవరు కొనేవాళ్ళు లేరు. అంత డబ్బులు పెట్టి కొన్ని గ్రామాల్లో ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడైతే అర్బన్ ఏరియాస్లో హైదరాబాద్ లాంటి సిటీస్లో అంటే టన్ను 2000 3000 కొని కడతారు, ఎందుకంటే ఇది కమర్షియల్ యాక్టివిటీ కట్టేవి కాబట్టి బిల్డర్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఎక్కువగా బిల్డర్స్కి చేరుతుంది ఇసుక. అది పెద్ద ఎత్తున అంటే ఒక 50 టన్నులు 60 టన్నులు ఉండే హెవీ టిప్పర్స్ ద్వారా తీసుకెళ్ళిపోతున్నారు. తర్వాత హై పవర్ మెషినరీ పెట్టి తవ్వుతున్నారు అక్కడ పొక్లైన్స్తో. అది కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న హైకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక దీనిగా చేశారు, పార్టీగా చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, జరుగుతున్న మాట వాస్తవం అని. రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పినట్టు గవర్నర్ చేతిలో ఉన్న కలెక్టర్లతో నివేదికలు రాయించి ఏమి జరగట్లేదు అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కానీ ఇతర ప్రతిపక్షాలు లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు ఇసుక వెళ్ళిపోతుంటే లారీలను ఆపి మీడియాలను పిలిచి లైవ్లో చూపించిన సందర్భాలు అనేకం. అంతెందుకు, జయప్రకాష్ జేపీ అనే ఒక సంస్థకి, మద్రాస్ సంస్థకి ఇచ్చారు ఈ కాంట్రాక్టు. ఇచ్చినప్పుడు వాళ్ళు మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలిచేశారు, బిల్డర్స్కి కాంట్రాక్టర్స్కి వెళ్ళిపోయింది. వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా 6 నెలల పాటు వాళ్ళకి ఎవరో అభ్యంతరం చెప్పకపోతే వాళ్ళు కంటిన్యూగా తవ్వకాలు కంటిన్యూ చేసుకున్నారు, పెద్ద ఎత్తున నిల్వలు పెట్టుకున్నారు. ఆ నిల్వల్ని గవర్నమెంట్ అడిగింది, మీరు మాకు కొంత కడతా అన్నారు కదా, ఇప్పుడు కట్టమని. మేము డబ్బులు కట్టలేము, వాళ్ళు డబ్బులు క్యాష్ చేసేసుకుని వెళ్ళిపోయి మా అక్కడ పలానా సాట ఇంత క్వాంటిటీస్ ఆఫ్ విజయవాడ క్వారీలో ఇంత ఉన్నాయి, పలానా క్వారీలో ఇంత ఉన్నాయి, మా డిపాజిట్స్ మేము తవ్వి గుట్టలు పేర్చాము, అవి మీరు తీసుకోండి, అంతేగాని మేముగా డబ్బు కట్టేది లేదని కూడా వాళ్ళు రిప్లై ఇచ్చారు గనుల శాఖకి. అది చాలా ఘోరమైన విషయం అనమాట. అంత డబ్బులు సర్దేసుకుని వాళ్ళు ఇక్కడ నుంచి క్వారీస్లోంచి వెళ్ళిపోయేరాక చూస్తా కూర్చున్నారు. వాళ్ళ మెషినరీ, వాళ్ళ మెన్ను, తర్వాత వాళ్ళ టిప్పర్స్ అవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు పట్టుకోవాలి కదా, పట్టుకుని కట్టించాలి కదా. అట్లా కట్టించకుండా వాళ్ళు అన్నీ సర్దుకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ చేతిలో ఇంకేముంటుంది? వాళ్ళు చెప్పిన క్వారీలో స్టాక్ కూడా కొంతమంది మధ్యవర్తులు కూడా దొంగిలిచ్చారు, కొంతమంది ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే అప్పుడు ఇక దాని మీద సూపర్విజన్ ఎవరు లేరు.
వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక మళ్ళీ మనం ఎంత తొందరగా సర్దుకుని బయటికి వెళ్ళిపోతే మనం గవర్నమెంట్ రేపు అడిగినా కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదనేది వాళ్ళ ఉద్దేశం. ఆ తర్వాత ఇంకొకటి గవర్నమెంట్ ఏం చేసిందంటే వీటిని ఆక్షన్ పెట్టాలనే ఉద్దేశం మీద చాలా కండిషన్స్, హెవీ కండిషన్స్ పెట్టింది. అంటే ఇంటర్నేషనల్ బిడ్డర్స్కి పెట్టేటంత కండిషన్ పెట్టింది. అసలు ఒక బిడ్డింగ్ ఫామ్ కొనాలంటేనే టెండర్ ఫాము 40 లక్షలు ఫామ్ కొనుక్కోవటానికి. సామాన్యంగా ఒక 5,000 6,000కి మించి ఉండవు. ఇంటర్నేషనల్లో రేంజ్ టెండర్లు ఇంటర్నేషనల్గా పిలిచినా కూడా అంతే ఉంటాయి, మహా ఉంటే 10,000. అట్లాంటిది లక్షల్లో పెట్టింది. ఎందుకు ఎవరు కూడా ఇది కొనలేరు. కొన్నా వాడికి వస్తుందని నమ్మకం లేదు, అది నాన్ రిఫండబుల్, అది వాపస్ ఇవ్వరు. కాబట్టి చాలామందిని అక్కడే ఫిల్టర్ చేశారు. 40 లక్షలు పెట్టి రాకపోతే అది గవర్నమెంట్ ఎట్టాగో మ్యానిపులేషన్ చేస్తుంది, వాళ్ళ మనుషులకి వెళ్ళేటట్టు మన ఫూల్ చేస్తారు, అక్కడ మన ఎట్టి పరిస్థితిలో పడనివ్వరు అని. ఇది ఎక్కడ మళ్ళీ బాంబేలో పెట్టారు టెండర్ వేసే ప్రొసీజర్. ఆంధ్రప్రదేశ్లో కాదు, విజయవాడలో కాదు, అమరావతిలో కాదు, బొంబాయిలో ఒక సంస్థకు అప్పచెప్పారు. అంటే ఈ శ్రీకృష్ణ అష్టమికి ఉట్టి కడతారు చూడండి అందకుండా, అలాంటి పరిస్థితి అన్నమాట. ఆ కండిషన్స్ కానీ వాళ్ళు పెట్టిన పద్ధతి కానీ. ఆఖరికి ఒక పెద్ద సంస్థ ద్వారా ఇది పెట్టి టెండర్ వేసి అది జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్స్కి ఒకళ్ళకి అప్పగించేవారని తెలిసింది. కాబట్టి వాళ్ళ కుటుంబంలోనే ఉంటుంది కాబట్టి ఇసుక ఆదాయం, ఇక ఎవరు దాని గురించి ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉండదు. ఇది విలేజెస్లో ఎంత అల్లకల్లోలం సృష్టించిందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత పేదరికము, ఇంత నిరుద్యోగము, ప్రజల్లో ఒక రకమైన అసహనం, ప్రభుత్వ పట్ల వ్యతిరేకత రావటానికి కూడా ప్రధాన కారణం ఇసుక విధానం. ఇదివరకు గతంలో దీని మీదకి వెళ్తే వాళ్ళు అడ్డా మీదకి చాలామంది వచ్చి ఆసాములు ఇళ్ళు కట్టుకునేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు టాపీ మేస్త్రుల్ని, పారగాళ్ళని, రకరకాల వాళ్ళని పిలుచుకెళ్ళిపోయేవాళ్ళు కూలీలని. ఇప్పుడు ఎప్పుడైతే ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందో వీళ్ళందరూ కూడా నిరుద్యోగం అయిపోయింది. తర్వాత పిలిచినా కూడా కొద్ది మందిని పిలుస్తున్నారు. గతంలో లాగా డిమాండ్ లేకపోయేటప్పటికి వాళ్ళ వేతనాలు పడిపోయినాయి. అట్లా జరిగి ఊళ్ళల్లో ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది అనమాట. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించేది కూడా నిర్మాణ రంగం. అందులో ఇళ్ళు ఇలాంటి ఇప్పుడు బిల్డర్స్ దగ్గర కట్టే వేరు, వాళ్ళు అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని వాడరు. వాళ్ళంతా నార్త్ ఇండియా నుంచి తెచ్చుకున్న పెద్ద పెద్ద సంస్థలు ప్రొఫెషనల్గా ఉండాలి. అవి మామూలుగా పారలతో కలిపేది ఇవన్నీ ఉండవు, అన్నీ రెడీమేడ్ కాంక్రీట్ వస్తుంది, దాన్ని పంపింగ్ చేస్తారు. అంతా కూడా హై టెక్నాలజీ వాడేది. అక్కడ తక్కువ మంది కావాలి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ట్రైనింగ్ లేదు. అంతా నార్త్ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మన రైతు వారీగా కట్టుకునే ఇళ్లలో మాత్రమే వీళ్ళు పనికొస్తారు, ఈ మేస్త్రులు ఇదంతా. దీని వలన వడ్రంగి మేస్త్రులకి పనిపోయింది, తర్వాత నాపరాళ్ళు వేసే వాళ్ళకి పోయింది, ఎలక్ట్రీషియన్స్కి పోయింది, పెయింటర్స్కి పోయింది. ఒకటి కాదు, అన్ని ట్రేడ్స్ దాదాపు ఒక 14 రకాల వృత్తుల పని వాళ్ళకి ఊళ్ళల్లో పని లేని పరిస్థితి వచ్చింది. అయితే ఒక పక్క పర్యావరణ సంస్థ ఎన్జిటి కలెక్టర్స్కి ఆదేశించినా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఒకే రకమైన రిపోర్ట్ ఇచ్చారంట. అదొకటి, ప్లస్ కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు, జీపీఎస్ సిస్టమ్ లేదంట, అలాగే సీసీ కెమెరాస్ లేవంట. మరి ఇంత జరుగుతున్నా కూడా అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది? అది మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు అందరూ ఒకే రకమైన రిపోర్ట్ ఇచ్చారంటే ప్రభుత్వ ఆదేశం ఏదైతే ఉందో అదే చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు తిరుపతిలో కూడా ఇట్లాగే ఎలక్షన్ అవకతవకలు జరిగితే అందరూ ఒకటే రిపోర్ట్, 4 పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకి మీద పెట్టి కేసెస్ పెట్టి వదిలేశారు ఇట్లాగే. అంటే పై అధికారులు ఏది ఆదేశిస్తే కింద వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు అంత బిజినెస్ జరుగుతున్నది, వేల కోట్ల రూపాయల దీనికి శాండ్కి అక్కడ కెమెరాలు లేకపోవటం ఏంటి? మీరు అన్నట్టు దాన్ని ఏమంటారు, సెటిలైట్ జీపీఎస్ లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే దీన్ని ఇప్పుడు కూడా ఈ దొంగలను పట్టుకోవచ్చు జీపీఎస్ సిస్టమ్ ద్వారా. గతంలో ఎంత క్వారీలో క్వాంటమ్ ఆఫ్ ఇది ఉంది, శాండ్ ఇవాళ పొజిషన్ ఎట్లా ఉంది, పిట్స్ ఇవన్నీ కూడా జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఫొటోస్ వస్తాయండి అమ్మ. అది ఇప్పుడు ఎన్జిటి అదే చెప్తుంది, మేము ఇదంతా తవ్వుతాము బయటికి, అందుకే సుప్రీంకోర్టుకి వెళ్ళింది, మా ఆదేశాలను కూడా వీళ్ళు ఖాతరు చేయట్లేదని. అసలు ఎన్జిటి కూడా నాన్ జ్యుడిషియల్, ఒక రకంగా జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి దానికి, అయినా కూడా వీళ్ళు కేర్ చేయకపోవడంతో ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళారు.
ఈ సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాయి. ఎందుకంటే మినరల్స్ మైన్సింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సంబంధించిన కాంకరెంట్ లిస్ట్లో ఉంది ఈ సబ్జెక్టు. కాబట్టి స్టేట్ది అనుకోవటానికి లేదు కాంకరెంట్ లిస్టులో. కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎంతంత ఏ రీచ్ల్లో తవ్వారు. తర్వాత ఎన్జీటీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా పర్యావరణాన్ని అతిక్రమించి చేసిన పనులు, నదీ గర్భంలోకి వెళ్ళి కూడా తవ్వారు వీళ్ళు. ఎక్కడన్నా అంచుల మీద తవ్వమని, అది ఒక 2 మీటర్స్ డెప్త్ తవ్వమంటే దాదాపు 20 మీటర్స్ ఆ లోతుకులో కూడా లాన్ తవ్వేశారు. డబ్బు కదా, బాగా డబ్బు వస్తుంది, పెద్ద పెద్ద లారీలు ఉన్నాయి తీసుకెళ్ళటానికి. తర్వాత ఎవరిని అక్కడ వీళ్ళు కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్థానికులు ప్రశ్నిస్తే కూడా పోలీసులు వచ్చి బెదిరించి ఇది గవర్నమెంట్ పనులకు వెళ్తుంటే మీరెవరు ఆపటానికని చెప్తున్నారు. గవర్నమెంట్ పనులు లేదు, ఏం లేదు. మీరు అన్నట్టు కంప్యూటరైజ్డ్ బిల్ లేదు, దాని మీద అడ్మినిస్ట్రేషన్ లేదు, మైన్స్ డిపార్ట్మెంట్కి దాని మీద పర్యవేక్షణ లేదు. పెద్దవాళ్ళు చూసుకున్నారు, ప్రభుత్వ అధినేతలే చూసుకున్నారు, వీళ్ళందరినీ సైలెంట్ చేశారు. అది చాలా పెద్ద కుంభకోణంగా బయటికి రాబోతుంది. అది వాస్తవం. ఇది గ్రామాల్లో భారీ ఎత్తున ఇసుక తవ్వుకెళ్ళటం వలన భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి, నదీ ప్రవాహాలు కూడా మారిపోయినాయి, ప్రవాహ తీరు కూడా. ఇవన్నీ కూడా ఇట్లాంటి కేర్లెస్ మైనింగ్, అంటే ఇసుక ఇష్టం వచ్చినట్టు తవ్వటం వల్ల.